ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మీ మాటలు వినడానికి మీరు ఇచ్చినటువంటి ఈ భాగ్యానికే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లలకు మీకోసం తెలియడానికి ఎన్నో విషయాలు మీరు మీ పిల్లలకు చెప్పాలి అని మీరు ఈ లోకములో మీకోసం తెలుసుకోవడానికి మీరు రాయించి ఇచ్చిన గ్రంథమును పరిశీలించి గ్రహించుకొని బుద్ధి కలిగి బ్రతకగలిగేటట్టు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 34 అధ్యాయం 16 వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. దేవుడు చదువుకోమంటున్నాడు. బైబిలు అందరూ చదవాలి. బైబిల్ చాలామంది చదవరు, వింటారు. అది ఆదివారం వింటారు అంతే. సోమవారం నుండి శనివారం వరకు చదవడం ఉండదు. చదువు రాక చదవడం లేదా అంటే చదువు బాగా వచ్చు, అన్నీ చదువుతారు. రోడ్డు మీద పోస్టర్ల మీద ఉన్నవి చదువుతారు. అలాగే పేపర్లో ఉన్న న్యూస్లన్నీ చదువుతారు. ఏ విషయాలైనా మనిషి చదువుతాడు, కానీ యెహోవా గ్రంథము పరిశీలించి చదువుకోండి అంటే బైబిల్ మనిషి తప్పకుండా చదువుకోవాలి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు 66 పుస్తకాలు మనకిచ్చాడు. ఇవి చదవాలి, ఇవి చదువుకోండి. ఇవి చదువుకోవడానికి, బైబిల్ చదువుకోవడానికైనా మీరు అక్షరాలు నేర్చుకోండి. బైబిల్ చదువుకోవడానికైనా చదువురాని వారు, అంటే తెలుగు చదవడం రానివారు, అక్షరాలు చదవలేనివారు, పదాలు చదవలేనివారు చాలామంది అలా ఉండిపోతారు. కానీ దేవుడు మీరు పరిశీలించి చదువుకోండి అంటున్నాడు. ఆయన చదువుకోమన్నాడు. ఆయన దేవుడు చెప్తున్నది మీరు చదువుకోండి. ఎవరో ఆదివారం వస్తారు, ప్రసంగం చెప్తారు. ఎవరో మీ ఇంటికి వస్తారు, వాక్యం చెప్తారు. ఎవరో మాకేదో చెప్తారు అని ఈరోజు చదవడం లేదు. ఎవరో బైబిల్ని సరిగ్గా చదవడం లేదు. బైబిల్ని దేవుడు అంటున్నాడు పరిశీలించి చదువుకోండి, పరిశీలించి చదువుకోండి. అంటే ఖచ్చితంగా మనిషి అతని జీవితంలో బైబిల్ అంతా చదవాలి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అని కాదు. నీకు గుర్తున్నంత వరకు చదువుకోవాలి. నీవు బైబిల్లో ఉన్న వచనములు మరిచిపోలేనంత వరకు చదువుకోవాలి. మీరు బైబిల్లో ఆదికాండం ప్రకటన గ్రంథం వరకు ఈ విషయాలు ఉన్నాయండి, అది ఉన్నది, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఎక్కడో గుర్తులేదు కానండి, ఇది ఉందండి, పర్లేదు అంటే అలా చదువుకున్నావు. బైబిల్ని అలా చదువుకోవాలి. ఈ చదువుకున్న తర్వాత ఈ వచనములన్నీ కూడా మనం ఏం చేయాలంటే పరిశీలించుకోవాలి. బైబిల్లో వ్రాయబడినటువంటి విషయాలను మనము పరిశీలించాలి.
ఒక విషయాన్ని ఈరోజు మనం బైబిల్లో ఉన్నది చదువుకొని పరిశీలిద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదువుదామండి. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి యొద్ద మోషేయు ప్రవక్తలో ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, వారి మాటలు వినవలనని ధనవంతుడితో చెప్తున్నాడట. సందర్భం ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడుతున్నారు అని అడిగితే అబ్రహాము గారు అంటున్నారు, వారి యొద్ద మోసే ప్రవక్తలు ఉన్నాయి, వారి మాటలు వినవలను అని అబ్రహాము గారు చెప్పినటువంటి మాట యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తున్నారు. ఏమని యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తున్నారు అంటే, ఒక ఇంపార్టెంట్ విషయం గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు, ఏమని అక్కడ బోధిస్తున్నారు? 27. అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే, ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా పాతాళానికి రాకూడదు. ఈ పాతాళ లోకంలో వేదనకరమైనటువంటి స్థలమునకు రాకుండా ఏమైనా మార్గం ఉందా, లేకపోతే ఎక్కడి నుండి ఎవరినైనా పంపుతారా అని అడుగుతున్నాడు ఆయన. ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే, వారికి సాక్ష్యం ఇవ్వాలి, వారికి సాక్ష్యం ఇవ్వాలి. ఎందుకంటే సాక్ష్యాలు అయితే నమ్ముతారు, వాక్యాలు అయితే నమ్మరు. జనంకు వాక్యం ఇష్టం ఉండదు. ఏ మీటింగ్కి వచ్చినా కాముగా వెళ్ళిపోతారు అంతే. చీర బాగుంది, చెవులు బాగున్నాయి, నీ తల బాగుంది, క్లిప్పు బాగుంది, మట్లు బాగున్నాయి, చెప్పులు బాగున్నాయనని చెత్త మాటలన్నీ మాట్లాడినటువంటి మానవులు, ఈ క్రైస్తవులు, ఒక్క వాక్యం కోసం మీరు మాట్లాడడం లేదంటే మీరు ఏమవుతుండ్రు? మీరు చూడండి, ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. ఎంత మంచి వాక్యం చెప్పినా స్పందన ఉండదు. చెత్త మాటలు, చెత్త మెసేజ్లు ఇవే. ఏం చెప్తానండి? బైబిల్లో ఒక విషయం ఒకరు చెప్తున్నారంటే మీకు వెనకాతల ఒక విషయం తెలిస్తే అప్పుడు మీకు అనిపిస్తుంది, బాబో ఇంత విలువ ఉందా దీని వెనకానని. అదే ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను. అంటున్నాడు అక్కడ, ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. నేను ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా సాక్ష్యం ఇవ్వాలి అని మోషే ప్రవక్తలు ఉన్న కాలంలో ఉన్నటువంటి ధనవంతుడు ట్రై చేస్తున్నాడు. చూడండి, చాలా కాలం క్రితం ఉన్నటువంటి ఈయన ఇక్కడికి రాకుండా ఉండడానికి ఇక్కడి నుండి ఎవరినైనా పంపితే బాగుంటుందని అంటే అబ్రహాము గారు అన్నారు, ఇక్కడి నుండి పంపడానికి కుదరదు, కానీ ఒకటి ఉంది. ఏంటది? వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. చూడండి, వారి యొద్ద ఉన్నారు, వారి మాటలు వినాలి. ఎక్కడికి రాకుండా? ఈ వేదనకరమైన స్థలము రాకుండా ఉండాలంటే మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వినాలి. చూడండి, అంటే ఎన్నో సంవత్సరాలుగా దేవుడు పాతాళానికి రాకుండా ఉండడానికి ఎంతోమంది సేవకులను పంపుతున్నాడు.
ఎంతోమంది ప్రకటిస్తూ ఉన్నారు, ఎంతోమంది బోధిస్తూ ఉన్నారు, ఎంతోమంది నేర్పిస్తూ ఉన్నారు. ధనవంతుడు అడుగుతున్నాడు, ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏనో సూచకులు, స్వస్థతలు, లేకపోతే మహత్కార్యాలు లాంటివి ఏమైనా చూడాలా? లేకపోతే ఎక్కడున్నటువంటి విషయం ఎక్కడున్నవాడు వెళితే అప్పుడు వాళ్ళు మారు మనసు పొందుతారు అంటే అబ్రహాం గారు అంటున్నారు, ఇక్కడికి రాకుండా ఉండడానికి అక్కడున్నారు వాళ్ళు చెబుతున్నారు, వారి మాటలు వినవలెను. చూడండి, పాతాళానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇక్కడ బోధకుల మాటలు వినాలట. పాతాళానికి వేదనకరమైన స్థలములకు రాకుండా, ఇంతకీ ఎందుకో అక్కడ విషయం ఏంటంటే, ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా ఉండాలంటే ఇక్కడ నుండి ఒకడు వెళ్తే బాగుంటుంది అని అంటే, లేదు అక్కడ ఆల్రెడీ చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలను. దేవుని మాటలు వినాలి. ముందు మీరు బైబిల్ చదువుకోవాలి. చదువుకున్న మీరు వాటిని పరిశీలించుతుండాలి. వాటిని పరిశీలించి మీకు ఏమర్థం అవ్వాలంటే, ఇలాంటి దేవుని మాటలు ప్రకటించేవారు ఎక్కడో ఉంటారు, వారి మాటలు వినాలి అని బైబిల్ చెబుతుంది అని బైబిల్ చదువుకున్న వారు ఇలాంటి మాటలు ఎవరు చెబుతారా అని అక్కడికి వాళ్ళు వెళ్ళి వాళ్ళ మాటలు వినాలి. ఇది విషయం. ఎవరు చెప్తారు? మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినండి. వారు మాట్లాడుతున్నారు, మోషే మాట్లాడుతున్నాడు, ప్రవక్తలు మాట్లాడుతున్నారు. అంటే దైవజనులు మాట్లాడుతున్నారు అంటే వారి మాటలు వినాలి. ఈ లోకంలో ప్రతి మనిషి పాతాళానికి రాకుండా ఉండాలని దేవుడు ఎవరో ఒకరిని భూమి మీద ఉంచుతూనే వస్తున్నాడు. వాక్యం ఎప్పుడు వినిపిస్తూనే ఉన్నాడు. ఇక్కడికి రాకుండా ఉండాలి అంటే వారి మాటలు వినాలి. మోషే మాట వినాలి, ప్రవక్తల మాటలు వినాలి. ఆ తర్వాత ఎందరో అంటే వేదనకరమైన స్థలమునకు రాకుండా సాక్ష్యం ఇచ్చుటకై ప్రతి ఒక్కరూ బైబిల్ని పరిశీలించి, బైబిల్ని నేర్చుకొని, ఈ మాటలు విని నేర్చుకొని ఈ మాటలు ప్రకటించాలి. ఖచ్చితంగా ఇవి ప్రజలకు అందించాలి. ఇలా అందిస్తున్నప్పుడు ఇలాంటి అందించే వారి కోసం ఆయన అంటున్నాడు, కీర్తనలు 56:8, కీర్తనలు 56:8, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా సంచారములు అంటే, సంచారాలు అంటే తిరగడం, అన్ని దేశాలు సంచరించడం. దేశ సంచారకులు అని అంటాడు. అంటే అర్థం ఏంటి? అన్ని దేశాలు తిరిగేటటువంటి వాళ్ళు దేశ సంచారకులు. దేశ సంచారకులు ఉంటారు. ప్రపంచాన్ని చుట్టడానికి వెళ్ళేవాళ్ళు ఒకడు, సైకిల్ మీద దేశమంతా తిరగాలనుకునేవాడు ఒకడు, అన్ని దేశాలు తిరగాలని అనుకునేవాళ్ళు ఒకరు. వీళ్ళందరూ దేశ సంచారకులు. ఇక్కడ అంటున్నాడు ఈయన, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. ఎక్కడికి వెళ్ళాడని ఇతను ప్రకటించడానికి వెళ్ళేటటువంటి ఈ సంచారములు. మనం సువార్తకు వెళ్తామా? ఇవన్నీ ఏమంటారు? సంచారములు. కర్నూలు వెళ్ళేవండి, హైదరాబాద్ వెళ్ళేవండి, కాకినాడ వెళ్ళేవండి, మరి విజయవాడ వెళ్ళేవండి, రాజమండ్రి వెళ్ళేవండి, శ్రీకాకుళం వెళ్ళేవండి, ఒరిస్సా వెళ్ళామండి, అటు వరంగల్, అటువైపు మళ్ళీ
హనుమకొండ, ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాలు. ఇవన్నీ ఏంటంటే ఇవి సంచారములు. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. లెక్కించి ఉన్నావు అంటే ఈ వాక్యం నేర్చుకున్న తర్వాత ఈ వాక్యం ప్రకటించడానికి నువ్వు ఎన్ని ఊర్లు, ఎన్ని ప్రాంతాలు నువ్వు సంచరించావు. ఇవి ప్రకటించడానికి నువ్వు ఎన్ని ఊర్లు తిరిగావు, ఎన్ని దేశాలు తిరిగావు. ఎందుకు నువ్వు దేశాలు తిరగాలి? ఎందుకు నువ్వు ప్రాంతాలు తిరగాలి? ఎందుకు ఊర్లు తిరగాలి? ఎందుకు నువ్వు సంచారాలు చెయ్యాలి అంటే ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా సాక్ష్యం ఇవ్వాలని దేవుడు చెప్పాడు గనుక, అబ్రహాము చెబుతున్నాడు గనుక, దైవ సంకల్పము గనుక ఆ వేదనకరమైన స్థలమునకు రాకుండా చెప్పాలి అంటే ఇక్కడ ఉన్నవాడు చెప్పడానికి కుదరదు. కానీ అక్కడ చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే ఎవరు అంటే మోషే ప్రవక్తలు. మరి ఈరోజు ఒకవేళ ఎవరైనా మీ దగ్గర నుండి, ఈ దేశం నుండి, ఈ ప్రపంచము నుండి, ఈ భూమి మీద నుండి ఎవరైనా చచ్చిపోయి గాని పాతాళానికి వెళ్ళిపోయారు అనుకో, ఆ పాతాళంలో వినిపించే ఒకే ఒక మాట, నిజముగా దేవుడు అనుకున్నట్టుగా ఎవరైతే ఈ ప్రకటన ప్రకటిస్తూ ఉంటారో అదిగో అక్కడ ఉన్నారు, అదిగో వారి మాటలు వినవలను, వారి మాటలు వినవలను అని అబ్రహాము ఒకవేళ పాతాళానికి వెళ్ళిపోయిన వాడికి చెప్పాలి అంటే నువ్వు వినిపించే మాటలు ఎలాంటి మాటలు నువ్వు వినిపిస్తున్నావు? ఎదుటివాడు పాతాళానికి రాకుండా ఉండే మాటలేనా? చనిపోతే ఏం జరుగుతుందో అన్న విషయాలేనా? నరకం నుండి తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలో అన్న విషయాలేనా? ఎలాంటి విషయాలు చెబితే వాళ్ళ యొద్ద ఇగో పలానా వాళ్ళు ఉన్నారు, పలానా వాళ్ళు ఉన్నారు, పలానా వాళ్ళు ఉన్నారు. ఒకనాడు మరి మోషే ప్రవక్తలు ఏం చెప్పారో అన్నది మనం క్లియర్గా మనం చెప్పలేకపోయినా, లేదా ధనవంతుడి కోసం చెప్పారు, లేకపోతే పాతాళ లోకం కోసం చెప్పారు అని మనకి క్లారిటీ లేకపోయినా, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఈ లోకాసు వార్త ఇందులో ధనవంతుడు లాజరు గురించి ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పారు కనుక అదే ప్రసంగాలు మరి నాకు తెలిసినంత వరకు మరి జైశాలి గారి చెప్పారు. ఎన్నో ప్రాంతాల్లో ధనవంతుడు లాజరు అనే ఈ ప్రసంగం ఆయన నోటి నుండి వినలేనోళ్ళు ఒక్కరుండరు. ఏంటి ఈ ప్రసంగం వినలేదు అన్నోళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఏంటి ఈ ప్రసంగం మేము వినలేదు, అసలు ఈ విషయం మాత్రం మేము వినలేదు అని అనేవాళ్ళు ఎవరున్నారు? ఆయన నోటి నుండి ఎన్నిసార్లు అండి అవి వినిపించింది. అన్నిసార్లు ఆ మాటలు వినిపిస్తున్నటప్పుడు ఆ మాటలు ఆయన అన్నిసార్లు అన్ని ప్రాంతాల్లో అన్ని దేశాల్లో ప్రకటిస్తున్నటప్పుడు ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు మరణిస్తూ పాతాళానికి వెళ్ళిపోతుంటే నిజంగా పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు? వారి యొద్ద ఉన్నారు, వారి మాటలు వినవలెను. వారు మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారు? అనేక సభల్లో మాట్లాడుతున్నారు, అనేక ప్రాంతాల్లో మాట్లాడుతున్నారు. ఇగో వారి మాటలు వినవలెను. పాతాళానికి రాకుండా ఉండాలంటే భూమి మీద బోధకుని మాట వినాలట. చూడండి, వారి మాటలు వినవలెను. మరి ఎవరు వింటున్నారు? ఎవరు వస్తున్నారు? ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? అసలు ఇవన్నీ చదువుకోవాలని చెప్పాడు. మీరు చదువుకోవాలి. చదువుకున్నా నీకు అర్థమవుతుందా? నీకు అర్థం అవ్వదు. ఏం చేయాలి?
ఎవరైనా నేర్పిస్తే నేర్పించే వాళ్ళ దగ్గరకు నువ్వు వెళ్ళాలి. కొద్ది కాలం వస్తారు, నేర్చుకుంటారు, మానేస్తారు. కొద్ది కాలం వస్తారు, నేర్చుకుంటారు, మానేస్తారు. కొద్ది కాలం వస్తారు, నేర్చుకుంటారు, మానేస్తారు. చాలామంది చూస్తుంటాను అలాగా. చివరి వరకు ఎవరో అక్కడక్కడ ఉంటారు కానండి, అసలు నా లెక్కల ప్రకారం అసలు ఎవరు ఉండరండి. వస్తారు, 4 మాటలు మాట్లాడుకుంటారు, ఏదో ప్రసంగం అయిపోతుంది అనుకుని పోతుంటారు. నేర్చుకుందాం నేర్చుకుందాం, ఇంకా వారి మాటలు విందాం ఏం చెప్తారు. ప్రియమైన దేవుని పిల్లారా, భూమి మీద ప్రకటనలు జరుగుతున్నాయి. భూమి మీద పాతాళానికి రాకుండా, ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా భూమి మీద ప్రకటన జరుగుతుంది, బోధ జరుగుతుంది. ఎవరైతే నిజముగా బైబిల్లో ఉన్న వాక్యాలను పరిశోధించి ఏది ఇక్కడ చెప్పాలో అన్నది నీకు అర్థమై నువ్వు చెప్పగలిగితే, ఒకరోజు నీ పేరు కూడా పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాము చెప్తాడు, ఇంకో వారి దగ్గర ఈవిడ ఉంది, వాళ్ళ దగ్గర అతనున్నాడు, వారి దగ్గర ఇతనున్నాడు. అంటే భూమి మీద అక్కడికి రాకుండా ఉండడానికి ఇక్కడ బోధ చేయాలి. మరి ఎవరు బోధిస్తున్నారు, ఎవరు బోధ నేర్చుకుంటున్నారు, ఎవరు బైబిల్ చదువుతున్నారు, ఎవరు ప్రకటిస్తున్నారు, ఎవరు సంచారం చేస్తున్నారు? మాకెందుకు అనుకున్న వాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఊర్లో ఎలా వస్తామండి బాబు, ఊర్లు రాలేమని బాబు, అంత దూరం రాలేము, డబ్బులు లేవని అనుకున్న కొంతమంది. బాబు నాక బస్సు ప్రయాణం పడదు, అయ్యి బాబోయ్ పాతాళం పడుతుంది కావాలా అండి. నాకు బస్సు పడదు, నాకు ఆటో పడదు, నాకు కారు పడదు, నాకు విమానం పడదు. మరి ఏది పడితే పోనీ అది ఎక్కువ. ట్రైన్ పడుతుంది కదా, ఏది పడితే అది ఎక్కి వెళ్ళాలి కదా, సంచారం చేయాలి కదండి, మరి అక్కడికి వెళ్ళాలి కదండి. వాళ్ళు ఏం చెప్తారు? మలాకి గ్రంథం 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా, చూసారా, భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుతుంటారట. యెహోవా యందు భయభక్తులు గలవారు. ఎవరు మాట్లాడతారు ఈ మాటలు? యెహోవా యందు భయభక్తులు గలవారు. దేవుడంటే ఎవరికైతే భయం ఉందో వాళ్ళు మాట్లాడతారటండి. ఎవరికైతే యెహోవా అంటే భక్తి ఉంటుందో, ఈ భక్తి ఉన్నవాడు ఈ దేవుడి మాటలు మాట్లాడతాడు, లేదా చెత్త మాటలని మాట్లాడతాడు. భక్తి పోయిందనుకోండి చెత్త వచ్చేస్తుంటుంది. భక్తి లేదనుకోండి ఇంకా ఏదేదో వేరే మాటలు మాట్లాడేస్తుంటారు. అంటే భక్తి పోయిందని అర్థం. మనం రాసుకోవడమే. ఈ మాటలు వచ్చేస్తున్నాయంటే అర్థం ఏంటి? భక్తి పోయింది. భక్తి ఉన్నదని ఎలా తెలుస్తుంది అంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుతుంటాడు. మరి దేవుని యందు భయభక్తులు గలవారు ఏం మాట్లాడతారు? వాక్యాలు. దేవుని యందు భయభక్తులు గలవారు ఏం మాట్లాడతారు? ప్రసంగాలు. ఇగో ఇలా చెప్పారు. ఇగో ఈ ఆదివారం ఇలా నేర్చుకున్నాను, ఇగో ఈ శనివారం ఇలా నేర్చుకున్నాను, ఇగో సాయంత్రం ఇలా చెప్పారు ఈ క్లాసు. ఇవన్నీ ఒకరితో ఒకరు ఎవరు మాట్లాడుకుంటారంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటారు. ఈ భక్తి లేని వాళ్ళు ఏంటంటే ఏం మాట్లాడకూడదు, సైలెంట్ దిగిపోతారు అంతే. భక్తి లేదనుకోండి ఏం మాట్లాడుకోరు. ఏం మాట్లాడుకుంటారు? ఎప్పుడు వదులుతారా అని చూస్తుంటారు. అది అంతే కదా. చర్చకు వచ్చిన వాళ్ళు ఎప్పుడు వదులుతారా అని చూసుకుని అంటే అంత అర్థం ఏంటంటే, చర్చ అంటే చిరాకు వచ్చింది, వాక్యాలంటే చిరాకు వచ్చింది. ఒకరు మంచి వాక్యం చెప్తున్నారు అంటే వాక్యం వినడానికి కూడా కొంతమంది రారు. అంటే అర్థం ఏంటి? ఏ మాటలైతే నువ్వు వినాలో, ఏ మాటలైతే ప్రకటిస్తున్నాలో, ఈ భూమి మీద ప్రకటిస్తున్నారో, ఇవన్నీ ప్రతిరోజు ప్రతి దినం మనం వింటుండాలండి. వినాలి, వాక్యాలు వినాలి, వాక్యాన్ని పరిశోధించాలి, పరిశీలించి చదువుకోండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనము.
వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి వీరు కనుక దశలోనికలో ఉన్నవారి కంటే గనులయ్యుండిరటబ్బా. వీళ్ళు వీళ్ళు బాగా గనులటండి. వీళ్ళు బైబిల్లో చెప్తున్నారు. వీరు దశలోనికలో ఉన్నవారి కంటే గనులు. ఎందుకు అంత గనులు? ఆసక్తితో వాక్యమును అంగీకరించి ఆసక్తితో. ఫస్ట్ ఏంటంటే ఆసక్తి. ఏం చెప్తారు అని ఆసక్తి. నోట్స్ పెన్ను తీసుకొస్తారు, ఆసక్తి. అయ్య బాబు ముందే వచ్చేద్దాము, ఆసక్తి. ఈ ప్రసంగం ఇదంతా మనం రికార్డ్ చేసుకుందాం సెల్ ఫోన్లో, ఆసక్తి. ఈ ప్రసంగం మనం ఈరోజు ఎలాగైనా సరే వాట్సాప్లో అందరికీ షేర్ చేసేద్దాం. మంచి ప్రసంగం. ఇది ఎవరిది? ఆసక్తి. అసలు రికార్డింగే నొక్కలేదంటే ఇంకా నీకు ఎందుకు సెల్ ఫోన్ ఎందుకు కొన్నాము మరి? ఏది స్మార్ట్ ఫోను 10,000 ఇచ్చి ఎందుకమ్మా కొన్నావు? ఫోను 4,000 ఇచ్చి ఎందుకు కొన్నావు? యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కాదు, భార్య భర్తలు ప్రేమించుకున్నోళ్ళు. దేనికి కొనుక్కున్నారు సెల్ ఫోను? ఏదో నెంబర్ కాల్ చేసి చెత్త మాటలు మాట్లాడుకోవడానికి. అసలు సెల్ ఎందుకు వచ్చింది? అసలు సెల్ ఫోన్ టెక్నాలజీ దేవుడు ఎందుకు భూమిలో పెట్టాడు? ఈ ప్రకృతిని కలిగించినప్పుడు సెల్ని ఎవరు అసలు ఈ భూమిలో పెట్టారు? ఈ టెక్నాలజీ, ఈ సిస్టము, ఈ వేవ్స్, ఇవన్నీ ఉన్న సిగ్నల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎవరు పెట్టినవి? నువ్వా? ఎయిర్టెల్లోడా? టాటా స్కైయోడు, ఎయిర్టెల్లోడు, జియో, బిఎస్ఎన్ఎల్లోడు పెట్టినవి కాదు ఇవి. దేవుడు పెట్టింది. దేవుడు పెట్టినటువంటి ఈ టెక్నాలజీలో ఆయన మాటలు అందించుకోవడానికే ఉన్నది ఈ నెట్వర్క్. నెట్వర్క్ అంతా దేవుడు పెట్టాడు. అది దేవుని కోసం. మనిషి అది పాడు చేశాడు, వదిలేండి. అంతా మంచిదే. ఆయన చేసినది యావత్తు చూసినప్పుడు సెల్ ఫోను మంచిదిగా ఉండెను. అంతేనా? నెట్వర్క్ మంచిదిగా ఉండెను. అంతా మంచిదే. దేవుని మాటలు అందించడానికి నీ సెల్ ఫోన్లో రికార్డింగ్ చేసి నువ్వు దీన్ని వాట్సాప్ మెసేజ్ కింద చేయగలిగావంటే బావాడావు, భలేవాడావు, బ్రహ్మాండం. నీకు ఖచ్చితంగా నీకు సెల్ ఫోను పాడైపోతే ఇంకోటి కొనేసి ఇవ్వాలి మేము, తప్పదు. ఎందుకంటే మంచిది కనుక, దేవుని వాక్యాలు మంచి మంచివి. మనం అందరికీ ప్రసంగాలు పంపిస్తున్నావు కనుక నీకు ఫోన్ పాడైపోతే అంటే మేము ఫోన్ కొని ఇవ్వాలి. అంతే కదండి. ఎందుకు కొనుక్కున్నాను? ఫోన్ చేసుకొని మాట్లాడుకోవడానికి కాదు, ప్రసంగాలు వినడానికి, లైవ్ చూసుకోవడానికి. ఇంక దీనికి ఏం పని? దేవుని కోసం నువ్వు ఏది నువ్వు ఉపయోగించుకున్నా అది ప్రాబ్లం లేదు. టీవీ కొనుక్కుంటారు, అది నువ్వు దేవునికి ఉపయోగించగలవా? అందులో ఉన్న క్లిప్పింగ్లు ఏమైనా దేవునికి ఉపయోగించగలవా? అందులో ఉన్న సమాచారంలో ఉన్నటువంటి సమాచారాలు ఏమైనా దేవునికి నువ్వు ఉపయోగించగలవా? అలాగైతే నువ్వు టీవీ కొనుక్కో. అసలు ఏ సమాచారం లేదు, మరి దేనికి సెల్ ఫోను? చూసారా? ఎందుకు కొనుక్కున్నావు? ఏం చెయ్యాలి? నువ్వు గనుడివి అని చెప్పడానికి నీకున్నటువంటి ఆసక్తి ఏది అంటే అంటున్నాడు, వారు దశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. గనులై ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలేను చెప్పిన సంగతులు, పౌలు శీలయును చెప్పినటువంటి సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ఈరోజు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ బోధకులు చెబుతున్న బోధకుల మాటలన్నీ అలాగున్నవో లేవో అని పరిశీలిస్తున్నారంటారా? ఎవ్వరు దొంగ బోధకుడు దొంగ ప్రసంగాలు 100 చేసినా పర్లేదు, కానీ మనం ఒక్క ప్రసంగం చేస్తే చాలు మన కామెంట్, తెలుసా? దొంగ బోధకులు దొంగ ప్రసంగాలు లక్షలు చేస్తున్నారు. వాళ్ళెవ్వరికూ వద్దు. మాది తప్పు అంటే నీకు సంతోషం. అందుకని నేను ఏంటంటే నా నోటితో మంచి మాటలు చెప్పుకుంటే మంచిది, కానీ ఆయన తప్పు ఈయన తప్పు ఎందుకు చెప్పండి?
ఓట్ల ఎలక్షన్లో కూడా మనం చూశాను. అతనిది తప్పు, ఇతని తప్పు, ఇతని తప్పు అంటున్నారు కానీ నిలబడినోడు ఆ తప్పులేవు ఇంటికెళ్ళి చెప్పుకో అతనితోని. పబ్లిక్లో ఏం చెప్పాలి? నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, మనకు మిగిలిన సంగతి మనకి ఎందుకు, మీ అందరు రెడీగా ఉండండి. ఓట్ల ఎలక్షన్లో ఇగో ఈ బొమ్మ కరెక్ట్గా మీకు చూపిస్తారు, ఈ బొమ్మకి వేసేయండి, ఇగో తర్వాత అక్కడికి వెళ్తే ఇంకో బొమ్మకి వేసేయండి అంటే అలా చెప్పినోడు ఎవరు ఉన్నాడండి? మీరు ఓట్ల ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మీరు ఆ గదిలోకి వెళ్తారు కదా, ఇలా జరుగుతుంది కదా, అలా జరుగుతుంది కదా, ఒకటి నొక్కిపోయి ఒకటి నొక్కగలరు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. కొంతమంది ఓట్ల ఎలక్షన్లో యువత సైడ్కి వెళ్ళేసరికి ఇక్కడ వీళ్ళు సింబల్ నొక్కగానే అది వచ్చిందట బొమ్మ, యువతల దగ్గర నొక్కగానే బొమ్మ రావడం లేదట. ఏం బొమ్మ రావడం లేదంటే లేదండి అది అంతే, అది అలా కనిపించదు, మీకు కనిపించడం పర్లేదు, మీరు నొక్కేశారు కదా వెళ్ళిపోండి అని. అంటే తర్వాత వాళ్ళు నొక్కిడానికి చూస్తారా? ఈరోజు ఏది చెప్పాలో ఏది చెయ్యాలో అది తెలియకుండా చెప్పేస్తున్నారండి. ఎవరెవరినో మనం అనుకోవడం ఎందుకు? వచ్చినటువంటి వ్యక్తి ప్రజలకు ఏం చేస్తారో అది చెప్పుకోవాలి కానీ ఆయన తప్పు చేశాడు, ఆయన తప్పు చేశాడు, ఈయన మింగిసాడు అంటే ఎలా ఉంటుందంటే ప్రసంగం గంటసేపు వినలేము. ఆయన ఏమని ఇస్తాడేమో అని అనేసి ఎప్పుడు లేని వాటర్లో రాత్రి 10 అయినా 8 అయినా 6 అయినా క్యూలో నిలబడిపోయి మరీ వేసారటండి. మీరు దేవుని పిల్లరా, లోకంలో మనుషులు ఏం చెప్పాలో అవి చెప్పకుండా ఏదో చెప్పుకుంటున్నారు. కానీ నిజంగా నీకు ఒకవేళ ఆసక్తి ఉంటే, నువ్వు నిజంగా గనుడు అని అనిపించుకోవాలనుకుంటే, ప్రతి బోధకుడు చెబుతున్నటువంటి బోధనలు విని నువ్వు ఏం చేయాలంటే ప్రతిదినము లేఖనములను పరిశోధించాలి. అన్ని సంఘాలు, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ పరిశీలించాలి. పరిశీలిస్తే ఇప్పటికే ఒకే ఒక సంఘంగా అన్ని సంఘాలు ఏర్పడిపోను. ఏ సంఘంగా? బైబిల్లో ఉన్నది ఒకే ఒక సంఘము. ఆసియాలో ఉన్న సంఘములన్నీ, ఆనాడు ప్రపంచంలో ఉన్న సంఘములన్నీ వందనాలు చెప్పాయి. ఏ సంఘాలు? క్రీస్తు సంఘములన్నీ. అదే కదా ఉంది రోమ 10:10. క్రీస్తు సంఘములన్నీ వందనములు చెబుతున్నాయని ఈ ఒక్క మొక్క పెంతుకోస్తోలు చదివారంటారా? చదివినా పరిశీలించారంటారా? బాప్టిస్టోలు చదివినా పరిశీలించారంటారా? వీళ్ళు గనులు అంటారా? పెంతుకోస్తోలు గనులు కారు, బాప్టిస్టోలు గనులు కారు. ఇవి అసలు మీ కొన్ని ఉన్నాయి, ఎవరినో పేర్లు అవి నాకు తెలియదు కానీ ఎవరు గనులండి? అలాగున్నవో లేవో అని పరిశీలించే వాళ్ళు గనులు. వాళ్ళు వాక్యము ఆసక్తితో వాక్యమును అంగీకరించేటటువంటి వాళ్ళు. వాళ్ళు ఏం చేశారట? పౌలు శీలాయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ప్రతిదినము చదివేవారటండి, ప్రతిదినము పరిశీలించారట, ప్రతిదినము పరిశోధనకు, ప్రతిదినము ఆరాధించడానికి ఒక దినం ఆదివారం పెట్టుకున్నారు. మరి పరిశీలించడానికి ప్రతిదినము. నీ పరిశోధన ప్రతిదినము జరగాలి. ప్రతిరోజు ఇది ఎందుకుంది పరిశోధన. బైబిల్ ఎదురుకు వచ్చిందంటే నువ్వు పరిశీలించాలి. ఈరోజు ప్రపంచమంతా బైబిల్ పరిశోధనలో ఉందంటారా? ఒకవేళ అందరూ పరిశోధిస్తే ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటికీ ఒక్క పేరే ఉండాలి. ఎందుకు మరి పేర్లన్నీ లేవు? పరిశోధన లేదు. కానీ గనులు వాళ్ళు పౌలు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని పరిశీలించి 12వ వచనం చదవమ్మా. అందుచేత వారిలో అనేకులు ఘనతగల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను ఘనతగల గ్రీసు దేశస్థులలోని స్త్రీలలోను పురుషుల్లోను చాలా మంది విశ్వసించిరి. సరే, పరిశీలించి విశ్వసించారట, వాక్యం విని విశ్వసించారట.
ఆసక్తి కలిగిన వారు వాక్యం విని విశ్వసిస్తారు. ఆసక్తి కలిగిన వారు పరిశీలించి విశ్వసిస్తారు. రోగం పోయిందని నువ్వు నమ్మేసావంటే ఇంకా నిన్నేం చేయాలి? నువ్వు గనుడువా? నీకు ఆసక్తి చూసారా? రోగాలు పోయిందని నమ్మేవాళ్ళు, దేవుడు మేలు చేస్తాడని నమ్మేవాళ్ళు, అవసరాల కోసం దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఎవరు? గనులు కాదు. వారు గనులు కాదండి. ఎవరు గనులు అవుతారంటే చెప్పిన మాటలు ఆసక్తితో అంగీకరించేవాళ్ళు, అంగీకరించి పరిశీలించేవారు. అలాగున్నావో లేవో అని ముందు ఆసక్తితో అంగీకరించారట. ప్రసంగం చెప్పేటప్పుడు బాగా వినాలి, వినేసి అంగీకరించు, అప్పుడు పరిశీలించు, అవసరమైతే ప్రతిదినము పరిశీలించు. అలాగున్నావో లేవో అని నువ్వు కన్ఫామ్ చేసుకున్న తర్వాత నువ్వు నమ్మాలి. నిజమే, పౌలు గారు నిజమైన బోధకుడు, నిజమే, శీల గారు చెప్పిన సంగతులు నిజంగా అలాగే ఉన్నాయి. ఎందుకంటే భూమి మీద పాతాళ లోకంలోకి వెళ్ళిపోకుండా ఉండడానికి, వేదనకరమైన స్థలముకు రాకుండా సాక్ష్యం ఇచ్చుటకు మోషే దగ్గర నుండి, ప్రవక్తల దగ్గర నుండి ఈ మాటలన్నీ కూడా లోకంలో ప్రకటనలు జరుగుతున్నాయి. నోవాహు కూడా ప్రకటించాడు. అంతేనా? నోవా ప్రకటించలేదా? ఎప్పటి నుండి ప్రకటన అండి, ఎప్పటి నుండి ప్రకటనలు ఉన్నాయి. ఇలా ఎవరెవరైతే ప్రకటిస్తారో వాళ్ళ కోసం దానియేలు 7:10 దానియేలు 7:10 అగ్ని వంటి ప్రవాహము, అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను, ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి, కోట్ల కొలది ఆయన యొద్ద మనుషులు నిలిచిరి. తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడెను, తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడెను. వేలాది కొలది పరిచారకులు, ఎంతో మంది సేవకులు ఉన్నారు ఆయన దగ్గర. దైవ సేవకులు ఉన్నారు భూమి మీద. దేవుని గురించి చెప్పేవాళ్ళు, పాతాళ లోకం గురించి చెప్పేవారు, పరదేశం గురించి చెప్పేవాళ్ళు, చనిపోతే ఏం జరుగుతుందో చెప్పేటటువంటి వాళ్ళు, ఈ చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని చెప్పేటటువంటి వాళ్ళు. ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా ఉండాలి అంటే ఏం జరగాలి అని అడిగితే, అదిగో వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినాలి. సరే, బోధకులు చెప్తున్నారంటే వాళ్ళ మాటలు వినాలి. వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఆసక్తితో అంగీకరించాలి. వాళ్ళు చెప్పిన మాటలు పరిశీలించాలి. వాళ్ళు చెప్పినటువంటి మాటలను మీరు నేర్చుకొని ఇతరులకు మీరు ప్రకటించాలి. ఇలా నువ్వు వేవేల కొలది సేవకులుగా తయారవ్వాలి. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా నిజమైనటువంటి మంచి వాక్యాలు బోధించేవాళ్ళు ఎంతమంది అండి బాబు ఉన్నారు, ఎంతమంది. మొన్న కర్నూలుకి వచ్చారండి, మొన్న కర్నూలులోకి వచ్చారు. ఎవరాళ్ళు? పట్టభద్రులు, ఎంబీటీహెచ్ చేసినటువంటి వాళ్ళు వచ్చారండి. వాళ్ళందరినీ చూసి ఎంత ఆనందం అనిపించిందో, చాలా ఆనందం అనిపించింది. డైరెక్టర్ గారు చూడాలి ఇది. ఇంతమంది నేర్చుకున్నారా, ఇంతమంది ఎంబీటీహెచ్ చేశారా, ఇంతమంది బైబిల్ నేర్చుకున్నారా, ఇంతమంది వాక్యం చెప్పగలుగుతున్నారా, ఇంతమంది పరీక్షలు రాశారా, ఇంతమంది వేల రూపాయలు ధనం ఇచ్చి నేర్చుకున్నారా. చూడండి, సరే, ఆసక్తితో అంగీకరిస్తే ఎలా ఉంటుంది, నవ్వు మాకు వచ్చి అలాగ ఉండదు. చూడండి, ఇంకా చూడండి, ఇంకా కొంచెం వెనక్కి కెమెరా వస్తే, కెమెరామెన్ వీక్ ఒక పైన చూడండి, ఇంకా టెర్రస్ మీద పైన వీళ్ళందరూ చూసారు. అందరూ ఎవరు చూసారు? ప్రిన్సిపాల్స్, వాళ్ళందరూ వాళ్ళే చూడండి. ఈ పట్టభద్రులు, ఎంబీటీహెచ్ చేసిన వాళ్ళు, ప్రిన్సిపాల్స్, మొత్తం వీళ్ళందరూ చూసారా? ఎంతమంది చూసారా? అవి చూడండి, ఇంకా పైన మేడ మీద కూడా ఫుల్ నిండిపోయారు. ఇంతమంది వచ్చారండి, ఇంతమంది వచ్చారు. దేవుడు అంటున్నాడు, గో ఈ మాటలు చెప్పడానికి ఆ రోజు మోసే ప్రవక్తలు ఉన్నారు,
ఈ మాటలు చెప్పడానికి ఈరోజు ఎంతోమంది ఉన్నారు భూమి మీద. చూసి చూడండి అలా. వీళ్ళందరూ ఎవరు? పట్టభద్రులు. ఎంబీటీఐ చేసిన వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు. నాకు వాళ్ళందరిని చూసి చాలా ఆనందం అనిపించిందండి. అందరూ సగం మంది ప్రిన్సిపల్స్, సగం మంది మరి ఎంబీటీఐ చేసినటువంటి వ్యక్తులు అందరూ సరే ఎంతమంది ఉన్నారు. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండి కోట్ల కొలది మనుషులు ఆయన ఇంట నిలిచిరి. తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడెను. చూసారా, అందరు బోర్డుల మంది పరిచారకులు ఉన్నారు. మనం ఈరోజు ఎంతో మందిని తయారు చేస్తున్నాం, ఎంతో మందిని పంపిస్తున్నాం. వీళ్ళని పంపించిన తర్వాత వీరి మాటలు వినాలి. వారి మాటలు వినవలనని చెప్పాను. నిజంగా దేవుని కోసం ప్రకటించుచున్నటువంటి వారి మాటలు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు వినాలి. ధనవంతుల పిల్లలు వినాలి, ధనవంతుల తాలూకు సంబంధించిన వాళ్ళు వినాలి, అన్యజనులు వినాలి, క్రైస్తవులు వినాలి. ఎంతో మందికి చెప్పాలి అంటే నువ్వు ఎన్ని దేశాలు, ఎన్ని ప్రాంతాలు నువ్వు సంచారాలు చేయాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు రాయించినటువంటి బైబిల్ గ్రంథములో ఈ మాటలన్నీ మీరు చదువుకొని పరిశీలించి ప్రకటించి సంచారం చేయాలి అని దేవుడు చెప్పాడు. ఎందుకు నువ్వు బోధకుడుగా మారాలి? ఎందుకు నువ్వు వాక్యోపదేశకుడిగా మారాలి? నువ్వెందుకు వాక్యం నేర్చుకోవాలి? నువ్వెందుకు వాక్యం చెప్పాలి? వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా సాక్ష్యం ఇచ్చుటకు ఎవరు అక్కడి నుండి రారు గనక ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను అని యేసుప్రభువులా నువ్వు అనాలా, పంపమని అడగకూడదు. అర్థమైందా? కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, చదువుకోండి అని చెప్పారు, పరిశీలించమని చెప్పారు, అలాగున్నావో లేవో చూడమని చెప్పారు, వెళ్ళమని చెప్పారు, చెప్పమని చెప్పారు. ఇదంతా జరుగుతున్నది వేదనకరమైన స్థలములకు రాకుండా సాక్ష్యం ఇచ్చుటకై. ఈ లోకంలో మరి మీ మాటలు ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమందికి నేర్పిస్తుండగా డైరెక్టర్ గారు అనేకులు నేర్చుకొని ఏ మాటలైతే వినాలో ఆ మాటలే చెబుతుండగా ఇంకా ఎందరో నేర్చుకొని చెప్పగలిగేటట్లు సహాయం. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.